తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. తెలంగాణ టెట్ 2023 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా నూతన విధానంలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ తో దూసుకుపోతున్న ఏకైక ఆన్లైన్ సంస్థ. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో జనవరి ఫిబ్రవరి 2024 ఈ 2 నెలలకు సంబంధించిన సైనిక విన్యాసాలు అండ్ సూచి, సో ఈ రెండింటిని కూడా నేర్చుకుందాం. సో మార్చి నెల అయిపోయినాక మార్చి నెల తీస్తాం. సో ఈ విధంగా మీకు ప్రతిదిగాన పూర్తి స్థాయిలో కమాండ్ ఉంటే ఈజీగా వీటిని నేర్చుకోవచ్చు. సో మరి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ మీకు ఏ విధంగా అందిస్తున్నామంటే, లైక్ భారత సైన్యమే భారత్లో నిర్వహించేవి, ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఒకటి ఉన్నది మనకి 2 నెలల్లో, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు బైలేటరల్ అంటే ద్వైపాక్షికము, మరొక దేశంతో కలిసి మనము నిర్వహించే సైనిక విన్యాసము, రైట్. సో ఇది ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని మనం ఎవరెవరితో నిర్వహించినాము అని చెప్పుకుంటాము. సో ద్వైపాక్షికం తీసుకుంటే మనం ఏసియాలోనే ఎక్కువ నిర్వహించినాం. ఏసియాలో మనకి ఈ సంవత్సరం జపాన్తో జరిగింది, కిర్జిగిస్తాన్తో జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిగింది, సౌదీ అరేబియాతో కూడా జరిగింది. అదేవిధంగా ఆఫ్రికాలోని ఈజిప్టుతో కూడా మనకు సైనిక విన్యాసం అని నిర్వహించినాం. ఇంకా మూడోది వచ్చేసి ట్రైలేటరల్, 3 దేశాలు కలిసి నిర్వహించేవి, ఇవి కూడా మనకు 2 జరిగినాయి. అండ్ 4వది వచ్చేసి మల్టీలేటరల్, బహుళ దేశాలు. సో ఈ విధంగా ఒక అవగాహనతో చదివినప్పుడే మిలిటరీ ఎక్సర్సైజ్ను ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇటీవలి కాలంలో క్వశ్చన్ ట్రెండ్స్, డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. మనకు ఫిబ్రవరి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకు మిలాన్ ఎక్సర్సైజ్కి సంబంధించిన తేదీలను అడిగినాడు. గతంలో తేదీలు అడిగేవాళ్ళు కాదు, ఓకే, పేర్లు మాత్రమే అడిగేది. ఇప్పుడు ప్లేసులు, తేదీలు, అందుకే పిన్ పాయింటెడ్గా వాటిని మాత్రమే నేను మీకు ప్రస్తావిస్తాను. క్లాసిఫై చేశాను కాబట్టి మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. సో చూడండి, ఫస్ట్ భారతదేశంలోనే జరిగినవి, భారతదేశంలో భారతీయులు నిర్వహించేవి. సో ఫస్ట్ది వాయుశక్తి, ఓకే, వాయుశక్తి అంటే మీకు అర్థమై ఉండాలి. సో ఎయిర్ ఫోర్స్కు వాళ్ళకు సంబంధించింది. మరి ఎక్కడ జరిగింది అని అంటే పోఖ్రాన్లోని జైసల్మేర్లో జరిగింది. జైసల్మేర్కు సమీపంలోని పోఖ్రాన్లో, రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. తేదీ ఫిబ్రవరి 17th, రైట్. అండ్ ఈ ఎక్సర్సైజ్కు ఇతివృత్తం కూడా ఉన్నది. ఏంటి అంటే లైట్నింగ్ స్ట్రైక్ ఫ్రమ్ ద స్కై, అంటే ఆకాశం నుంచి మెరిసే ఒక మెరుపు అని చెప్పుకోవచ్చు అనమాట, లైట్నింగ్ స్ట్రైక్ అన్నమాట, రైట్. సో కేవలం భారతీయులు మాత్రమే, భారత దళమే నిర్వహించింది ఒకటి ఉన్నది. నెక్స్ట్ మనం బైలేటరల్కి వెళ్తాం, అంటే 2 దేశాలతో కలిసి చేసేది. సో ఏషియన్ కాంటినెంట్ వైజ్గా వెళ్దాం. సో మీకు ఎప్పుడు కానీ ఇట్లా మ్యాప్ వేసుకొని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. జపాన్ దేశంలో, కిర్జిగిస్తాన్ దేశంలో, యుఏఈ, సౌదీ అరేబియా, ఇలా 4 దేశాలతో ఉన్నాయి. మీకు ఇంకా వీలైతే నెక్స్ట్ ఇక్కడ ప్లేస్, ఇక్కడ డేట్, ఇక్కడ ప్లేస్, ఇక్కడ డేట్, ఇక్కడ ప్లేస్, ఇక్కడ డేట్, ఇక్కడ ప్లేస్, ఇక్కడ అది రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇలా మనం చదువుకోవడం అన్నది అదంతగా తొందరగా నేర్చుకోలేము, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్ దేశం, ముందుగా భారతదేశానికి తూర్పు వైపున జపాన్ దేశం
సహయోగ్ కైజాన్. ఓకే, సహయోగ్ కైజాన్ అనేది ఏ దేశంతో నిర్వహించిన సైనిక విన్యాసం అంటాడు? జపాన్ తోటి. ఎవరెవరు నిర్వహించారంటే భారత్, జపాన్కు చెందిన తీర రక్షక దళాలు, కోస్ట్ గార్డ్స్ అని అంటాం, రైట్. సో మరి ఏ ప్లేస్లో జరిగింది ఇది అంటే చెన్నైలో జరిగింది. అప్పుడు మీరు మ్యాప్ ఏం వేసుకోవాలంటే ఇలా దీన్ని డ్రాగ్ చేయాలి చెన్నై వరకు. సో గుర్తుంటుంది. ఇక్కడ డేటు ప్లేసు రాసుకోవాలి, డేట్ రాసుకుంటే సరిపోతుంది. సహయోగ్ కైజాన్, సహయోగ్ కైజాన్. సో ఎప్పుడు కానీ మీకు సైనిక విన్యాసాలు నేర్చుకునే పద్ధతి ఇదే, సహయోగ్ కైజాన్. డేట్ ఏమున్నది? 8th to 12th January, 8th to 12th January. ఇంకా మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే పద్ధతి చెప్తా. సహయోగ్ కైజాన్ ఇక్కడే ఏం చేయండి అని అంటే మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద జపాన్ సంబంధాన్ని ఊహించుకోండి అంతే, జస్ట్ అట్లా ఇమాజినేషన్. ఎందుకనంటే మనకు ఈ 4 రోజుల్లో మహాత్మా గాంధీ గారు, స్వామి వివేకానంద వారి ఇద్దరికి సంబంధించిన రోజులు ఉన్నాయి. జనవరి 9వ తేదీ ప్రవాస భారతీయ దివస్, మహాత్మా గాంధీ గారు భారతదేశంలోకి అడుగుపెట్టిన రోజు 1915లో. ఇక జనవరి 12th అయితే జాతీయ యువజన దినోత్సవం. మరి స్వామి వివేకానంద గారు ఆయన రచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిని అందిస్తాయి, ఏ తరానికైనా స్ఫూర్తినిస్తాయి. సో శాంతియుతంగా ఉండే మహాత్మా గాంధీకి, అగ్రెసివ్గా ఉండే సుభాష్ చంద్రబోస్, ఇద్దరికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరంటే మన వివేకానంద గారే. సో కాబట్టి మీరు ఆ విధంగా లింక్ చేసుకోండి. జపాన్ సహయోగ్ కైజాన్, గాంధీ, సుభాష్ చంద్రబోస్, 8th to 12th. రఫ్గా డేట్స్ అట్లా గుర్తున్నా చాలు, రైట్, ఆప్షన్స్లో దొరికిపోతాయి. సో ఇది మనకు జపాన్తో జరిగిన సైనిక విన్యాసం, బయలేటరల్లో మొదటిది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే జపాన్తో మరొకటి కూడా జరిగింది, ధర్మా గార్డియన్. ప్రతి ఏడు జరుగుతుంది. ధర్మా గార్డియన్, వీర్ గార్డియన్. సో ఇవి ప్రతి సంవత్సరం ఓకే జరిగేవే. ఓకే, ధర్మా గార్డియన్ ఇది మనకు 5వ ఎడిషన్. ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడంటే రాజస్థాన్లో, రైట్. సో ఇప్పుడు ఏం చేయండి అని అంటే ఇలా పెట్టుకొని జపాన్ ఒకటి చెన్నైకి తీసుకురండి, ఒకటి రాజస్థాన్కు తీసుకొని పోండి. యుఏఈ, సౌదీ అరేబియా కూడా రాజస్థాన్లోనే జరిగినాయి. సో ఇక్కడ సహయోగ్ అని రాసుకుంటారు, ఇక్కడ మనకు ధర్మా గార్డియన్, ఇక్కడ గాంధీ, స్వామి వివేకానంద గారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఫిబ్రవరి 25th నుంచి మార్చ్ 9th. ఓకే, ఫిబ్రవరి 25th నుంచి 9th మార్చ్ వరకు. మీకు ఏమన్నా కోడ్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 25th నుంచి మార్చ్ 9th వరకు. సో ఇవి జపాన్తో 2 జరిగినాయి, సహయోగ్ కైజాన్ అండ్ ధర్మా గార్డియన్. సహయోగ్ కైజాన్ అండ్ ధర్మా గార్డియన్ ఈ 2 కూడా మనకు జపాన్. ఒకటేమో జనవరిలో, ఒకటేమో ఫిబ్రవరి, మార్చిలో. అట్లీస్ట్ ఆ మాత్రం గుర్తున్న ఏబిసిడీలో ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇవి మనకు జపాన్ దేశంతో జరిగిన సైనిక విన్యాసాలు, రైట్. అండ్ నెక్స్ట్కు వెళ్ళే ముందు ఏకలవ్య టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని S&S పబ్లికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది. సో ఇది మనకు రైట్ ఎస్ ఎగ్జామ్స్ అడ్డా అనే యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో మనకు 499 రూపీస్, 4 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. సో బయాలజీ ఇది, అండ్ అదేమో మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, అండ్ నెక్స్ట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్. ఏదైనా సరే 4 నెలల పాటు వ్యాలిడిటీ, 499 రూపాయలు ఫీ అన్నమాట, రైట్. ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ క్లాసెస్ అన్నీ కూడా, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయవచ్చు. టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ TSDSC మనకు స్కూల్ అసిస్టెంట్ 2024 ఆన్లైన్ ఫుల్ కోర్స్ అందుబాటులోకి తెచ్చింది S&S పబ్లికేషన్. సో 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 1799 రూపీస్ కోర్స్ ఫీజు ఉంటుంది మనకు. సో సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1799. సో ఈ విధంగా బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ సేమ్ 1799. అండ్ టెస్ట్ సిరీస్ ఇదేమో ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్. సో ఈ అవకాశాన్ని తెలంగాణకు సంబంధించిన ఆస్పిరెంట్స్ వినియోగించుకోండి. అదేవిధంగా తెలంగాణ DSC SA 2024 ఆన్లైన్ ఫుల్ కోర్స్ 1799, 6 months పాటు వ్యాలిడిటీ. మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే 2499. మరి మెంటార్షిప్ అని అంటే మీరు క్లాసులు వింటారు, అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. 2499 దాని ఫీజు వచ్చేసి 2499. మార్చి 6వ తేదీ నుంచే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, రైట్. సో ఇదేమో ఆల్ సబ్జెక్ట్స్ కోర్సు 499, 4 months పాటు వ్యాలిడిటీ.
6 months వ్యాలిడిటీ 1799. సో చాలా ఇంపార్టెంట్, మీరు తెలంగాణ ఆస్పిరెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ నెక్స్ట్ మనం రైట్ ఇక్కడ జపాన్ నుంచి 1, 2 అయిపోయినాయి. ఒకటి చెన్నైలో, ఒకటేమో రాజస్థాన్లో సయ్యోగ్ కైజాన్ ధర్మా గార్డియన్ అయిపోయింది. ఇంకా భారతదేశానికి తూర్పు వైపు రండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీడు రాజస్థాన్లో, మనము యుఏఈ కలిసి చేసినాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మనకు COP 28 సదస్సు జరిగిన ప్లేస్ COP 28. మరి COP 29 ఎక్కడ జరగబోతుంది? అజర్బైజాన్లోని బాకులో జరగబోతున్నది. రైట్, COP 28 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో జరిగింది. COP 29 ఓకే బాకులో జరిగింది. సో 28 పైన మనం రివర్ సిటీస్ రివర్ అలయన్స్ అని చెప్పి నేను ఒకటి ఇచ్చినాను కదా, యాస్టేజ్గా మనకు క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో. సో ఇప్పుడు కూడా COP 29 ఎక్కడ జరగబోతుంది అని రావచ్చు. అజర్బైజాన్లోని బాకులో జరగబోతుంది, రాజస్థాన్లో జరిగింది. మరి ఇది ఎక్కడ? జనవరి 2 నుంచి జనవరి 15 వరకు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు భారతదేశానికి వచ్చి, రాజస్థాన్కి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ చెప్పారు. రైట్, సో జనవరి 2 అంటే ఆ రోజు కూడా చెప్పుకోవచ్చు కదా హ్యాపీ న్యూ ఇయర్, తప్పేం కాదు, ఒకరోజే కదా అయింది. సో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఇంకా మనం ఏం పోతర్లే ఉండండి పొంగల్ దాకా, పొంగల్కి అయితే మా రైతులకు పంట వస్తుంది, అద్భుతంగా మంచి ఓకే ఫుడ్ తినేళ్ళండి అని చెప్పినాం జనవరి 15. కాబట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు మనం జనవరి 1 నుంచి జనవరి 15 దాకా మన ఆతిథ్యం సేకరించి సంక్రాంతి రోజున మనం పెట్టే ఆ మంచి భోజనాన్ని తిని కైట్స్ ఎగిరేసి వెళ్ళిపోయినారు అనుకోండి, గుర్తుండిపోతుంది. రఫ్గా అట్లయినా గుర్తుంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ టు హ్యాపీ పొంగల్, జనవరి 2 టు జనవరి 15. రైట్, సో ఇది డెజర్ట్ సైక్లోన్. నెక్స్ట్ సౌదీ అరేబియా, ఇదే ప్రాంతంలో ఉంటుంది. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తే నేను వెళ్ళొద్దా అని వాళ్ళు కూడా వచ్చినారు. ఓకే, వాళ్ళు రాజస్థాన్లోనే, సౌదీ అరేబియా వాళ్ళు రాజస్థాన్లోనే. మరి వీళ్ళ డేట్స్ ఏంటంటే 29th జనవరి నుంచి ఫిబ్రవరి 10th వరకు. వీళ్ళని ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? వాళ్ళు వెళ్ళిపోయినాక 15 డేస్కు వీళ్ళు. సో 15 డేస్ వాళ్ళు వెళ్ళిపోయినారు కదా, మొత్తం ఖాళీ చేసి క్లీన్ చేయండి. సంక్రాంతికి వాళ్ళు బాగా తిని వెళ్ళిపోయినారు, క్లీన్ చేస్తే మేము కూడా వచ్చి అక్కడ విన్యాసాలు చేసుకుంటామని 29th జనవరి టు 10th ఫిబ్రవరి అట్లా గుర్తుపెట్టుకోండి. మరి దీని పేరు ఏంటంటే సదా తన్సీక్. ఇది మొదటిసారి స్టార్ట్ అయింది. ఇండియాకు సౌదీ అరేబియాకు ఆల్ మహమ్మద్ ఆల్ హింద్ అనే ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఉన్నది, కానీ ఈ సంవత్సరము కొత్త సిరీస్ స్టార్ట్ చేసినారు. ఏది అంటే సదా తన్సీక్ అని స్టార్ట్ చేసినారు. ఓకే, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇద్దరు రాజస్థాన్కి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమో డెజర్ట్ సైక్లోన్ జనవరి 2 to 15, వీళ్ళేమో 29 జనవరి టు ఫిబ్రవరి 10th ఫినిష్. నెక్స్ట్ కిర్జికిస్తాన్. ఓకే, కిర్జికిస్తాన్ వీళ్ళేంటి? వీళ్ళు హిమాచల్ ప్రదేశ్కి వచ్చినారు. వాళ్ళేమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఆల్రెడీ ఎడారిలో ఉంటారు కాబట్టి ఎడారిలోకి వచ్చినారు. వీళ్ళు కొంచెం చల్లగా ఉంటారు కాబట్టి రాజస్థాన్లోని వేడి వాతావరణాన్ని తట్టుకోలేరు కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో బాక్లో అనే ప్లేస్కి వచ్చినారు. బాక్లో రైట్. మరి వీళ్ళు 22nd జనవరి టు 3rd ఫిబ్రవరి వరకు ఉన్నారు. ఒకవైపు ఏమో 22nd జనవరి నాడు అయోధ్యలో శ్రీరాముల వారి ఆలయ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు కూడా హిమాచల్ ప్రదేశ్ నుంచి వాటిని వీక్షించినారు. కిర్జికిస్తాన్ వాళ్ళు కిరికిరి అంతా పోయింది, ఇంకా ఓకే కిరికిరి అంతా పోయింది ఈ అయోధ్య డిస్ప్యూట్, ఇంకా అంత ప్రశాంతమే అని చెప్పి ఒక 10 రోజుల పాటు మన దగ్గర ఉండిపోయినారు. ఫినిష్ అంటే గుర్తుపెట్టుకోండి రైట్. సో కిర్జికిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారు? కిరికిరి పోయింది, అయోధ్య డిస్ప్యూట్ కిరికిరి పోయింది, ఇంకా ఓకే ఆలయం నిర్మాణం స్టార్ట్ అయిపోయింది. సో 22nd జనవరి టు 3rd ఫిబ్రవరి రైట్. సో ఇవి ఏషియాకు సంబంధించినవి. సో ఏషియాను మనం ఒక్కసారి తీసుకుంటే జపాన్ వాడు సహయోగ్ కైజాన్ పేరుతో చెన్నైకి వచ్చినాడు, ధర్మా గార్డెన్ పేరుతో రాజస్థాన్కి వచ్చినాడు, అండ్ అరబ్ ఎమిరేట్స్ వాడు రాజస్థాన్కి వచ్చినాడు, అండ్ సౌదీ అరేబియా వాడు రాజస్థాన్కి వచ్చినాడు, కిర్జికిస్తాన్ వాడు హిమాచల్ ప్రదేశ్కి వచ్చినాడు. ఫినిష్. మొదటి విడతలో ఇదొక్కటే నేర్చుకోండి, రెండో విడతలో డేట్స్ నేర్చుకోండి, మూడో విడతలో ప్లేసులు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి ఫినిష్ అయిపోతుంది. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం రైట్. అండ్ నెక్స్ట్ మరి ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా కాంటినెంట్తో ఈజిప్ట్. సో ఆఫ్రికా మనం ఎప్పుడైనా సరే ఈజిప్ట్తో చేస్తాం. ఈసారి ఈజిప్ట్లోకి మనమే వెళ్ళాం. ఓకే, అన్హాస్ అనే ప్లేస్లో అనమాట. ఏ హాసు? అన్హాస్. ఓకే, దీని పేరు ఎక్సర్సైజ్ సైక్లోన్. ఓకే, ఎక్సర్సైజ్ సైక్లోన్ అనమాట. భారత్ ఈజిప్ట్లకు సంబంధించిన ప్రత్యేక బలగాలు, స్పెషల్ ఫోర్సెస్ రైట్. సో ఇది ఎప్పుడంటే 22nd జనవరి టు 1st ఫిబ్రవరి.
22 జనవరి అనగానే ఎవరు గుర్తుకు రావాలా? కిర్జికిస్తాన్. ఓకే, కిరికిరి అంతపై అయోధ్య రామాలయం నిర్మాణం స్టార్ట్ అయిపోయినది. సో కాబట్టి 22 జనవరి టు 3 ఫిబ్రవరి. అదే సమయంలో మన వాళ్ళు కొంతమంది ఈజిప్ట్లో కూడా, ఎందుకంటే ఈజిప్ట్తో సంబంధాలు ఈరోజు కాదు, అలెగ్జాండర్ కాలం నాటివి మన దేశానికి, ఇంకా అంతకుముందే కూడా ఉన్నాయి మనకు. కాబట్టి ఓకే, వీళ్ళు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఈ డిస్ప్యూట్ సమసిపోయినందుకు, ఈ వివాదం ఏదో ముగిసినందుకు సంతోషపడి వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో మన వాళ్ళని రమ్మని వేడుక చేశారు. ఓకే, సో 22 జనవరి టు 1 ఫిబ్రవరి. మనం ఏ నెలకు ఆ నెల 2 నెలలకు పూర్తి చేసుకుంటే విన్యాసాలు ఒక 6 నెలలు ఈజీగా గుర్తుండిపోతాయి. గ్యారంటీగా ఒక క్వశ్చన్ మనకు మన జేబులో ఉన్నట్టే, మనకు మార్క్ ఉన్నట్టే, రైట్? సో ఈ విధంగా 22 జనవరి టు 1 ఫిబ్రవరి. ఇది ఆఫ్రికా. ఇంకా లేవు, ఇంకా ఏ దేశంతో కూడా మనకు ద్వైపాక్షికమైనవి లేవు. నెక్స్ట్ ట్రైలేటరల్ అంటే 3 దేశాలు కలిసి చేసే విన్యాసాన్ని మనము ట్రైలేటరల్ అంటాం. సో మరి డెజర్ట్ నైట్ ప్లేస్ అనే పేరుతో, డెజర్ట్ నైట్ అనే పేరుతో భారత్, ఫ్రాన్స్, యుఏఈ, ఓకే, ఇండియా, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీళ్ళు 3 దేశాలు అరేబియన్ సముద్రంలో జనవరి 23వ తేదీన ఈ 3 దేశాలు తమ పరాక్రమాన్ని చూపినాయి. ఏ 3 దేశాలు పరాక్రమాన్ని చూపినాయి? ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ. ఇప్పుడు మీకు పరాక్రమం అని ఎందుకు వాడినానంటే జనవరి 23ని పరాక్రమ్ దివస్గా చూస్తాం. పరాక్రమం అనగానే గుర్తుకు రావాల్సిన గొప్ప జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్. ఓకే, ఆయన జయంతినే పరాక్రమ్ దివస్గా జరుపుతాం. వెస్ట్ బెంగాల్ వాళ్ళైతే దేశ్ ప్రేమ్ దివస్ అని చెప్తారు. దేశభక్తి ఆయన ఒక ప్రతీకగా భావిస్తారు సుభాష్ చంద్రబోస్ గారిని. సో అందుకే జనవరి 23వ తేదీన, 22వ తేదీన మనకి ఏమేమి వచ్చినాయి? ఈజిప్ట్ వచ్చింది, మనకు కిర్జికిస్తాన్ వచ్చింది. అదే మరుసటి రోజున మనకు ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ. ఓకే, ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశానికి దాదాపుగా అప్పుడు వచ్చేసినారు. 26వ తేదీన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనారు. అదే రోజు జనవరి 26వ తేదీన ఈఫిల్ టవర్లో, ప్యారిస్లోని ఈఫిల్ టవర్లో భారతదేశానికి సంబంధించిన యూపీఐని లాంచ్ చేసినారు. యుఏఈలో కూడా భారతదేశం యూపీఐ లాంచ్ అయింది, శ్రీలంకలో కూడా లాంచ్ అయింది, సింగపూర్లో కూడా లాంచ్ అయింది. ఇన్ని దేశాల్లో మనది యూపీఐ చెల్లుబాటు అవుతూ ఉన్నది. సో అండ్ అంతేకాదు 2 సంవత్సరాల కిందట ఇండియా, ఫ్రాన్స్, యుఏఈలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఏంటా ఒప్పందము అని అంటే బ్లూ ఎకానమీని పెంచుకుందాం ముగ్గురము. బ్లూ ఎకానమీ అంటే సముద్రం ద్వారా జరిగే వ్యాపారం. మరి అందులో భాగంగా మొట్టమొదలు ఈ సముద్రం పైన విన్యాసాన్ని చేద్దాం, డెజర్ట్ నైట్ అనే పేరుతో విన్యాసాన్ని చేద్దామని చెప్పి ఈ విన్యాసాన్ని నిర్వహించినారు. సో చాలా చాలా ముఖ్యమైనది, డేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక ట్రైలేటరల్ దోస్తీ. ఓకే, సో ఎవరెవరు? ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక. దోస్తీ అంటూనే మాల్దీవ్స్ మనకు దూరం అయిపోతున్నది. ఓకే, సో 77 మంది మన ఆఫీసులను వెనక్కి పంపించేస్తే ఇప్పుడు 100 మంది దాకా వెళ్ళారు వాళ్ళు. అదేవిధంగా భారతదేశంతో హైడ్రోగ్రఫిక్ ఒప్పందం ఒకటాన్ని ఉపసంహరించుకున్నది. అండ్ ఓకే, లక్షద్వీప్లో భారత ప్రధానమంత్రి ఆయన వెళ్ళి ఆప్టికల్ ఫైబర్ లాంచ్ చేసిన తర్వాత అక్కడ టూరిజం ప్రమోట్ చేయడానికి భారత ప్రధాని చేసిన ప్రయత్నాలను వాళ్ళు విమర్శిస్తే 3 మంత్రులకు పదవి కూడా కోల్పోయినారు. సో ఈ విధంగా ఈ మధ్యకాలంలో మాల్దీవ్స్కి భారత్కి మధ్య సత్సంబంధాలు లేవు. చైనా అనుకూల వర్గంగా ఉండే మొహమ్మద్ మైజూ ఎన్నికైనాడనమాట. ఓకే, అండ్ శ్రీలంక అయితే మనకు శ్రీలంకకు సత్సంబంధాలు ఉన్నమాట తెలిసిందే. సో దోస్తీ 16 పేరుతో వీళ్ళ 3 కలిసి మనకు మాల్దీవ్స్లో నిర్వహించినారు. ఇది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకే. ఫిబ్రవరి 22 అనగానే ఎన్ని ఉన్నాయి చూడండి. కిర్జికిస్తాన్, ఓకే, మనకు ఇది ఫిబ్రవరి 22, ఇది జనవరి 22 కాదు, ఫిబ్రవరి 22. సో మనకు రామాలయమైన నెల రోజులకు దోస్తీ. ఓకే, ఎవరితో దోస్తీ? మాల్దీవులతో, శ్రీలంకతో దోస్తీ. సో ఆ విధంగా లింక్ చేసుకోండి. ఓకే, సో ట్రైలేటరల్ ఈ 2 ఉన్నాయి. సో మనకు ఓకే, మన దేశం నిర్వహించింది అయితే మీకు ఈజీ. జపాన్తో 2, కిర్జికిస్తాన్తో 1, సౌదీ అరేబియా, యుఏతో 1, ఇక్కడ అరేబియా సముద్రంలో 1 మనకు, ఇక్కడ మాల్దీవ్స్లో మనకు మరొకటి, అక్కడ ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక 3 కలిసి మనకు ఈ విన్యాసాలను నిర్వహించినాయి. రైట్, అండ్ నెక్స్ట్ మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 1. సో మనకి మిలాన్ ఇదే అనుకుంటాం, మన గ్రూప్ 2లో వచ్చినది. సో ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్. ఓకే, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్.
సో ఇవి మనకు విశాఖపట్నంలో మిలాన్ పేరుతో నిర్వహించినారు. ఫిబ్రవరి 19th నుంచి 27th వరకు ఇది జరిగింది. సో ఎంబడే మీరు ఆంధ్రప్రదేశ్ వేసుకోవాలి ఇక్కడ మిలాన్. ఓకే, ఎవరెవరు? ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్. ఓకే, ఇండోనేషియా అండ్ ఇండియా ఈ రెండు G20లో ఉన్నవే మనకు. ఓకే, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ ఈ దేశాలన్నీ కలిసి. సో కొన్ని బిమ్స్టెక్ దేశాలు కూడా ఉన్నాయి. శ్రీలంక అనేది బిమ్స్టెక్ దేశమే. ఓకే, అండ్ థాయిలాండ్ కూడా బిమ్స్టెక్ దేశమే. G20లో ఈ ఇండోనేషియా ఉంటుంది. నెక్స్ట్ శాంతి ప్రయాస్. ఓకే, 19 దేశాలు పాల్గొన్నాయి కాబట్టి మనం పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 19 దేశాలు అన్నప్పుడు అన్ని దేశాలు గుర్తుపెట్టుకోలేము. ఓకే, సో ఇది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ మిషన్ అన్నమాట. మనకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్ అని ఏం గుర్తుకు రావాలా? ఇందులో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఒక గోడ నిర్మించాలని భారతదేశం ప్రతిపాదించిన తీర్మానం జనరల్ అసెంబ్లీలో ఆమోదం పొందింది. అంతేకాదు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా భారతదేశం ఏషియన్ మహిళలకు శిక్షణ ఇచ్చింది. రైట్, మరి ఇది ఎక్కడ జరిగింది అని అంటే కాఠ్మండు. శాంతి కోసం ప్రయాసపడుతుంది ఎవరు? నేపాల్. ఓకే, నేపాల్ దేశం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఇది కొనసాగింది. ఓకే, సో ఈ విధంగా మనకు మల్టీలేటర్ అనగానే అన్ని ఆసియాలోనే, ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో, ఒకటి మన నేపాల్లో. రైట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం లేదు. రైట్, అండ్ నెక్స్ట్ యూరప్లో మల్టీలేటర్కి సంబంధించి యూరప్లో నాటో చాలా ఇంపార్టెంట్. ఇది స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ అంటాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే 90,000 పాల్గొన్నాయి. రైట్, మనకు ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం. సో ప్రచ్ఛన్న యుద్ధము అనంటే కోల్డ్ వార్ అని అర్థం. కోల్డ్ వార్. సో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అంత పెద్ద ట్రూప్స్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మరి ప్లేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇన్ని ప్లేస్లు ఉన్నాయి. ఫిన్లాండ్ 31వ దేశం. ఈస్టోనియా అనే దేశము మనకు సైబర్ సెక్యూరిటీ, నాటోకి సంబంధించిన సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఎక్సలెన్స్ ఉండేది ఎక్కడంటే ఈస్టోనియాలోనే ఉంటుంది. అండ్ జర్మనీ ఇటీవలే కెన్నబీస్. ఓకే, కెన్నబీస్ని 20% అలో చేసింది అనమాట. గ్రీస్. ఓకే, ఒకసారి చెక్ చేయండి, రైజానా డైలాగ్కు ఈ ప్రధానమంత్రి వచ్చినట్టున్నాడు. సో ఆ విధంగా కొన్ని దేశాలు మనకు వార్తల్లో ఉన్నాయి, చెప్పినాను నేను. రైట్, సో మరి ఇప్పుడంటే జనవరి 24 నుంచి స్టార్ట్ అయింది, మే వరకు కొనసాగుతుంది. స్టార్టింగ్ డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. జనవరి 24 నాడు మనకు అంతర్జాతీయ విద్యా దినోత్సవము. ఇదే రోజు మనకు నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలిక దినోత్సవం. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సంబంధించిన థీమ్ని మనకు గ్రూప్ 2లో అడిగారు. థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, సో మే దాకా ఉంటుంది. 90,000 పాల్గొంటున్నాయి. ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ ఏ కూటమికి సంబంధించింది అంటాడు. ఓకే, నాటో కూటమికి సంబంధించింది. నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు మనకు తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ పుస్తకాలు మనకు అన్ని బుక్ షాప్లలో అందుబాటులో ఉన్నాయి, లేదా ఆన్లైన్లో కూడా మీకు కొనేందుకు అవకాశం ఉన్నది. ఓకే, అదేవిధంగా TS స్పెషల్ DSC మనకు ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ అండ్ 100% సిలబస్ పూర్తి చేసేలా ప్రత్యేకంగా SNS పబ్లికేషన్స్ చొరవ తీసుకొని ఈ కోర్సును మీకు అందుబాటులోకి తెచ్చింది. 4,919 రూపీస్, 4 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నూతన సిలబస్ ఆధారంగా అందించిన క్లాసులు మీ ఇంట్లో కూర్చొని మీరు క్లాస్ వినొచ్చు, కాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఓకే, మంచి అవకాశము. ఇప్పుడు దూరాభారాలు వెళ్ళి హాస్టల్ ఫీజు పే చేస్తూ అక్కడ వినాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఫ్యాన్ కిందనో AC కిందనో కూర్చొని మీరు వినేందుకు అవకాశం ఉంది. రైట్, అండ్ నెక్స్ట్ తెలంగాణ DSC SGT మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకు నూతన సిలబస్ ఆధారంగా లైవ్ క్లాసెస్ 2499. ఇది మార్చి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా మంచి అవకాశం, దీన్ని వినియోగించుకోండి. అండ్ ర్యాంకింగ్స్ కానీ చూస్తే మనకు క్యూబా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ఇచ్చినారు. సో భారతదేశం ఇందులో 85వ స్థానంలో ఉన్నది. అండ్ అగ్రస్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఓకే, ఇది మనకు జనవరిలో ఒకటి రిలీజ్ అయింది, ఫిబ్రవరిలో ఒకటి రిలీజ్ అయింది, లేటెస్ట్ ఇది. ఓకే, సో 85వ స్థానంలో భారతదేశం ఉన్నది. అండ్ అదేవిధంగా జర్మన్ కేంద్రంగా పనిచేసే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. సో చాలా ఇంపార్టెంట్ ఇది.
మరి ఇందులో భారతదేశం 93వ స్థానంలో ఉన్నది. ఓకే, 93వ స్థానంలో. భారతదేశానికి వచ్చిన మార్కులు తిరగేయాలి. 39 మార్కులు వచ్చినాయి. 39 మార్కులతోటి 93వ స్థానంలో ఉంది. సో గతంలో భారతదేశం 85వ స్థానంలో ఉండింది, ఇప్పుడు 93వ స్థానంలోకి వచ్చింది. ఓకే, మొత్తం ఎన్ని దేశాలకు సంబంధించిన పరిగణించినారంటే 180 దేశాలకు సంబంధించిన పరిగణించినారు. ఓకే, మరి ఈ సూచీలో అవినీతి అతి తక్కువగా ఉంటూ అగ్రస్థానంలో ఉన్న దేశం ఏదంటే డెన్మార్క్ దేశం. వరుసగా 6వసారి ఈ జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉండడం అన్నది ఇది వరుసగా మనకు 6వసారి. సో డెన్మార్క్తో భారతదేశం ఇటీవలే బయోఫ్యూయల్ అలయన్స్ కుదుర్చుకున్నది. బయోఫ్యూయల్ అలయన్స్ అంటే జీవ ఇంధన కూటమి. సో ఒకటి ఏర్పాటుకు సంబంధించి ఒక ఒప్పందానికి రానున్నారు. అండ్ మరి భారతదేశంతో పాటు ఈ జాబితాలో ఇదే 93వ స్థానం ఉన్న దేశం మాల్దీవ్స్, కజకస్తాన్, లిసోతో అనే దేశాలు ఉన్నాయి. మాల్దీవ్స్, కజకస్తాన్, లిసోతో. మాల్దీవ్స్, శ్రీలంక, ఇండియా ఒక ట్రైలేటరల్ విన్యాసం కూడా ఉన్నది. ఎక్కడో చెప్పండి? మాల్దీవ్స్. ఓకే, మాల్దీవ్స్ అండ్ ఓకే ఇట్లా మనం చూసినప్పుడే మనకు వస్తాయి మాల్దీవ్స్, శ్రీలంక, ఇండియా. దోస్తీ 16 ఫిబ్రవరి 22 to 25. సో ఎంబడే మనకు అట్లా స్ట్రైక్ అవ్వాలి ఆ దేశాలు చూసినప్పుడల్లా. ఓకే, సో మనం రెగ్యులర్ క్లాసెస్లో కూడా ఈ లైక్ విన్యాసాలను ఇంక్లూడ్ చేద్దాము. సో ప్రతిసారి గుర్తుండేలా. మరి చిట్ట చివరి స్థానంలో ఎవరున్నారంటే నార్త్ కొరియా, మయన్మార్. నార్త్ కొరియా, మయన్మార్లు చిట్ట చివరి స్థానంలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఇది. ఆర్బీఐ. సో ఆర్బీఐ ఏమని చెప్తున్నది అని అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఓకే మనకు 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన వ్యవస్థలు ఆన్ అన్ యావరేజ్ ఇవి తక్కువ సంపాదిస్తూ ఉన్నాయి, అంటే వాటి ఆదాయం తక్కువగా ఉన్నది. మరి అగ్రస్థానంలో ఏది ఉన్నది అని అంటే కేరళ రాష్ట్రం ఉన్నది. ఓకే, కేరళ రాష్ట్రం చూడండి 60 లక్షలు. ఓకే, కేరళ రాష్ట్రం. మనకు నేరుగా అడుగుతాడు ఏ రాష్ట్రము ఆదాయం పంచాయతీల ఆదాయం ఎక్కువగా ఉన్నది అని అంటే కేరళ అగ్రస్థానం ఉంది 60 లక్షలు. ఓకే, వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్లో ఉంది 57 లక్షలతోటి. అండ్ అన్నీ గుర్తుపెట్టుకోలేము. సో ఆంధ్రప్రదేశ్ 6 లక్షల కంటే తక్కువ ఉన్నది. అండ్ అదేవిధంగా తెలంగాణకు మనకి ఇంకా సమాచారం లేదు, బట్ తర్వాత రిలీజ్ చేశారు. బట్ ర్యాంకింగ్లో నేను ఇక్కడ మీకు చెప్పినాను, తెలంగాణ కూడా పెద్దగా లేదు, సుమారుగా 11 లక్షలు అటు ఇటుగా ఉన్నదని. రైట్. సో ఇవి మనకు ఈ ఓకే జనవరి ఫిబ్రవరికి సంబంధించి సైనిక విన్యాసాలు అండ్ సూచీకి సంబంధించిన అంశాలు. రైట్. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.